వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడున్నారు? భార్యతో సహా అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళినట్టు? భార్యకు బెయిల్ వచ్చేంత వరకు అజ్ఞాతం వీడేది లేదా? డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారా? పోలీసులు కూడా అంతే పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారా? లెట్స్ వాచ్. 2022 మే నెలలో జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఏపీ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఆ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. దాదాపు 6 నెలలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తర్వాత బెయిల్పై రిలీజ్ అయ్యారు అనంతబాబు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటైంది. కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం హత్య కేసును దర్యాప్తు చేస్తోంది సిట్. అనంతబాబు ఒక్కడే క్షణికావేశంలో సుబ్రహ్మణ్యంను చంపేశాడని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. సిట్ దర్యాప్తులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కూడా హత్యకు సహకరించారని తేలింది. అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసి లక్ష్మీదుర్గను A2గా చేర్చారు. అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతబాబు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో సుప్రీంకోర్టు హాట్ కామెంట్లు చేసింది. అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని సీజేఐ సూర్యకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుట్రలో భాగంగా ఛార్జ్షీట్తో పాటు ఎఫ్ఎస్ఎల్ నివేదిక దాఖలు చేయలేదు అన్నారు. ఎంత చేసినా పోలీసులపై ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు చీఫ్ జస్టిస్. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. దర్యాప్తు అధికారిపై నియంత్రణ లేని డీజీపీకి పదవిలో కొనసాగే అర్హత ఎక్కడుంటుందని ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తును నవంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ బాధ్యతలను సీనియర్ న్యాయాధికారికి అప్పగించి ప్రతి వారం విచారణ కొనసాగేలా చూడాలని నిర్దేశించింది సుప్రీంకోర్టు. అనంతబాబు మాత్రం ఎక్కడా చిక్కకుండా అడ్వాన్స్ అవుతున్నారు. శాసన మండలి సమావేశాల నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. భార్యను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే వ్యవహారం మరింత కఠినమవుతుందని ముందే అలర్ట్ అయ్యారు. భార్యతో పాటు అజ్ఞాతంలోనే ఉంటూ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. అనంతబాబు రాష్ట్రంలో లేరని అనుచరులు చెబుతున్నారు. ముఖ్య నేతలు ఒకరిద్దరికి మాత్రమే టచ్ లో ఉన్నారు. అనంతబాబు మొబైల్ కూడా వాడడం లేదు. గన్ మ్యాన్ వ్యక్తిగత సిబ్బంది కూడా తమకేమీ తెలియదు అంటున్నారు. అనంతబాబు కీలక అనుచరుల కదలికలపై పోలీసులు కూడా నిఘా పెట్టారు.